నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రముఖ ఐఏఎస్ నరహరి హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సింగ్ రచించిన ఓబీసీల పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, టిపిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హాజరై ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఓబీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హామీలు, సామాజిక చైతన్యంపై వెలుగునించే ప్రయత్నంగా రూపొందించబడిన వారు అన్నారు. దేశంలో సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి ఓబీసీ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, పోరాటాలు, విజయాలను వివరించే మౌలిక డాక్యుమెంట్ పుస్తకమని వివరించారు. దేశంలోని బీసీలంతా సంఘటితమై అధికారాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఓబీసీల పోరుబాట సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని అమలు చేయలేదు కాబట్టి ఇవాళకి కూడా ఏబీసీల వర్గీకరణ వస్తూ ఉంది. ఇవాళకి కూడా ఇవాళ మేము ఓబీసీలం, మాకు కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి, మాకు కొంచెం సేఫ్ గార్డ్ కావాలని తెచ్చి వస్తాం. కానీ అంబేద్కర్ గారు మాత్రం 20 సంవత్సరాల కాలంలో, 30 ఏళ్ల కాలంలో నా దేశం కులాలు లేని, మతాలు లేని, అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుందని చెప్పి ప్రవచించిందో అది మాత్రం ఇవాళకి అందలేదు. దట్ ఇస్ సాడ్ పార్ట్ ది డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ. అందువల్ల వారు చెప్పిన మాట ప్రకారంగానే దాన్ని అర్థం చేసుకోవడంలో, సంపూర్ణంగా అమలు చేయడంలో ఎక్కడో లోపం ఉంది కాబట్టి జరిగింది. నేను అప్పుడప్పుడు ఒక మాట ఉంటాను, అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మెరిట్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా కూడా మెరిట్ కావాలి. కానీ రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలని చెప్పి అంటున్నాను. రాజకీయ నాయకులు మెరిట్ కావాలి. ఆ మెరిట్ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల జీవితాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన మెరిట్ కావాలి. రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. రాజ్యాంగం ఎవరి కోసం పనిచేయాలో అమలు చేసే మెరిట్ కనుక లేకపోతే